హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీఆర్ విలేజ్ షో ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మేమైతే వేసవి పంట మొక్కజొన్న అనేది వేసాము కదా. ఆ మొక్కజొన్న పంట అనేది విరిపేశాక మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఒక 3 months అయితే ఉంటుంది కదా తొలకర పంట వరి పంట అనేది స్టార్ట్ చేయడానికి. ఈ గ్యాప్లోనే ఒక 3 monthsలో అయితే మేమైతే ఒక పంట చిన్న పంట వేద్దాం అనేసి ఆ పంట అనేది వేసాము. ఆ పంట పేరు వచ్చేసి బీర పంట అనమాట. ఆ పంట వేయడం అయితే మేము జరిగింది. ఆ బీర పంట ఏ విధంగా ఉంది, మేమైతే ఒక 1 month అయితే అవుతుందన్నమాట ఆ బీర పంట వేసేసి. అది ఏ విధంగా సాగింది, మేమైతే ఏ విధంగా మొత్తం సెటప్ చేసామనేది ఈ వీడియోలో అయితే నేనైతే మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, అంతకంటే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ గాయస్, మాలాంటి వాళ్ళ కోసం అయితే మీరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాలాంటి వాళ్ళకైతే కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకే, అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఇక ఏమాత్రం లేట్ లేకుండా మేము బీర పంట వేసాము కదా అది ఏ విధంగా సాగింది అండ్ మేము ఏ విధంగా సెటప్ చేసామనేది చూపిస్తాను. ఓకే, ఆ పంట అనేది ఎక్కడో లేదు, నా ముందల సైడ్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో కొండ కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఇదే మా పంట. ఇదైతే మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి. హే గాయస్, నేనైతే ఈ ప్లేస్ నుంచే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ప్లేస్ నుంచే వీడియో రికార్డ్ చేశాను. బట్ ఇప్పుడు నేను చివరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఈ విధంగా అయితే మేము చేయడం అయితే జరిగింది. మధ్యలో గ్యాప్ ఒగ్గేసాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కర్రల సహాయంతో అండ్ ఇక్కడ తాళ్ళు కట్టామన్నమాట. ఈ విధంగా మా దిగువ ఊర్లో వాళ్ళైతే అదే ఎస్సీ బీసీ ఓసీ వాళ్ళు కూరగాయలు పండించే వాళ్ళు ఈ విధంగా చేస్తారనమాట. వాళ్ళని కూడా మేము ఫాలో అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మేమైతే కర్ర సహాయంతో మా కొండ పక్కనే అనమాట, ఈ కొండ పక్కనే ఈ కర్రలు మొత్తం మేమైతే కొట్టుకుని ఈ విధంగా మొత్తం కర్రలు పాతేసి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ పైన తాడు మధ్య భాగంలో అండ్ తాడు కింద అనమాట. ఈ రెండింటికి మొత్తం కనెక్ట్ చేసేసి ఈ విధంగా మేమైతే ఆ బీర పాదులను అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఎక్కేసి మొత్తం కూడా పండిస్తాయి అన్నమాట. ఇప్పటికే అయితే మొత్తం పూత అనేది వచ్చింది. ఇవేంటంటే ఈ బీర పంటలో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. కాయలు కాస్తూనే మనకైతే ఈ బీర పాదు అనేది సాగడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పూత అనేది వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ చూసుకోవచ్చు అది మొత్తం కూడా కాయ అనమాట. పిందెలు కూడా వచ్చేసాయి. ఈ విధంగా స్టార్టింగ్ స్టేజ్ నుంచే మొత్తం కూడా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి. మొత్తం కూడా ఇప్పుడే పువ్వు అనేది బయటకు వచ్చింది. మొత్తం కూడా కాయలు అనేవి ఇప్పుడే కాస్తున్నాయి అన్నమాట. ఇప్పుడైతే నేను మొత్తం మా పంట పొలాన్ని కూడా మొత్తం ఎక్కడ దాకా ఒడిసామనేది మొత్తం నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ పక్కన చూసుకోవచ్చు పైపులు అనమాట. పైపుల సహాయంతో ఇప్పటికే నీరు అనేది అందించాము. ఇది మొత్తం కూడా తడిగానే ఉంది, రీసెంట్గానే అందించామన్నమాట నీరు వచ్చేసి. ఓకే, మనమైతే ఇప్పుడు గట్టులోకి వచ్చేసాము. చూస్తున్నారు కదా మా పంట ఏ విధంగా కనిపిస్తుంది. మా పంట అనేది బాగుందా లేదా ఒకసారిగా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇప్పటిదాకా మీరు చూస్తుంటే మాత్రం ప్లీజ్ గాయస్ ఇప్పుడే లైక్ని సబ్స్క్రైబ్ చేయండి మాలాంటి వాళ్ళ కోసం ప్లీజ్. అంటే చాలామంది మర్చిపోతారు, అందుకే వీడియో మధ్యలోనే అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూస్తున్నారు కదా చూడడానికైతే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట మా తోట వచ్చేసి. ఎందుకంటే గ్యాప్లుగా ఒక లైన్ వైజ్గా పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకే, మనమైతే చివరి దాకా వచ్చేసాం. అండ్ ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా వేసాము. ఆ గట్టు వరకు అయితే మేమైతే వేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా మేమైతే కొయ్యలు కొడుతున్నాం అనమాట. కొయ్యలంటే ఈ విధమైన కొయ్యలు అనమాట. మొత్తం ఆ కొండ దగ్గర నుంచి అయితే మేము తీసుకుని ఆల్రెడీ సగం కొట్టేసాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఈ కొయ్యలు అనమాట సగానికి సగం పాతేసి ఈ విధంగా మొత్తం సెటప్ చేసేస్తాం అనమాట. అండ్ ఇది వచ్చేసి సెకండ్ అనమాట. ఈ మొత్తం ఉడిసేసాక ఒక వారం రోజుల తర్వాత 10 రోజులు ఎగ్జాక్ట్లీ 10 రోజుల తర్వాత ఇది మొత్తం క్లీన్ చేసి ఇక్కడ కూడా వేయడం అయితే జరిగింది. వీటికి కూడా నీరు అయితే అందించాము. ఎండ అయితే బాగా కాస్తుంది అనమాట, మామూలుగా ఎండ కాదు, 42 degrees ఎండ అయితే కాస్తుంది. రీసెంట్గా వాటర్ అనేది పెట్టామన్నమాట వీటికి. ఈ విధంగా ఇవైతే మొత్తం వెనుక అయితే ఉడడం అయితే మేము జరిగిందనమాట. ఇవి వచ్చేసి ముందుగానే ఒక 10 రోజులకు ముందుగానే ఉడిసేసాం, అందుకే ఈ విధంగా అయితే ఉన్నాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను కదా, చూడడానికి అయితే నిజంగా చాలా అందంగా బ్యూటిఫుల్గా మా తోట అయితే కనిపిస్తుంది నాకు. మీకు ఏ విధంగా కనిపిస్తుంది అనేది ఒకసారిగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. నిజంగా మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాగా కూరగాయలు అనేది పండించడం. ఎందుకంటే దిగువ సైడు ఏమనుకోకండి, ఎస్సీ బీసీ ఓసీలు వాళ్ళైతే కూరగాయలు పండిస్తుంటారు కదా, వాళ్ళని చూసి మేమైతే కొంచెం
ఇన్స్పైర్ అయ్యేసి మేము ఫస్ట్ టైం కదా సోలార్ బోర్ ఎలాగో ఉంది కాబట్టి పండిస్తే ఏ విధంగా ఉంటుంది అనేసి ఒక ట్రైల్ అనేది వేస్తున్నాం అనమాట. అంటే వాళ్ళైన మనసులో మనం కూడా పండించగలమా లేదా అనేసి ఒక చిన్న ట్రైల్ అనేది మేమైతే వేయడం అయితే జరుగుతుంది. చూద్దాం ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది. మాకు ఈ విధమైన ఆలోచన ఎందుకు వచ్చిందంటే, చాలామంది ఇక్కడ మా పక్క విలేజ్లోనే కమ్మాస్ వాళ్ళు అలాగ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి చిన్న ప్లేస్లోనే కొన్ని లక్షలు అయితే సంపాదిస్తారంట. మా నాన్న అయితే నాకు చెప్తుంటాడు, కొన్ని లక్షలు అయితే సంపాదిస్తారు. ఏంటంటే ఒక 40 సెంట్లు 30 సెంట్లు ఆ ప్లేసుల్లోనే కూరగాయలు పండించి కొన్ని లక్షల్లో సంపాదిస్తారట. నాకైతే తెలియదు, మా నాన్నగారు చెప్తుంటే నేనైతే విన్నాను. మా నాన్నగారికి అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అందుకే నాకైతే మా నాన్న చెప్పారు ఈ విధంగా సంపాదిస్తారనేసి. అండ్ మేము వచ్చేసి ఇంత పొలం అయితే ఉంది కదా, కనీసం ఒక అడుగు వేస్తే ఏమైపోద్ది అనేసి ఈ విధంగా మేమైతే ఈ పంటను అనేది జస్ట్ ట్రై చేస్తాం అనమాట. ఒక బీర పంట అనేది స్టార్టింగ్ వేసి మేమైతే ఒక ట్రైల్ అనేది వేయడం జరిగింది, ఈ సంవత్సరం ఎలాగ ఉంటుంది అనేసి. ఈ పంట అనేది మంచిగా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పొలం అయితే మొత్తం ఉంది కదా, ఈ పొలం మొత్తం కూడా ఏదో ఒక పంట అనేది భారీ స్థాయిలో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు సోలార్ బోర్ అనేది అవైలబుల్గా ఉంది కదా, వాటర్ కూడా, అందుకే మేమైతే ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి ఇదనమాట. ఈ బీర పంటతోనే మేమైతే స్టార్ట్ చేసాము. ఓకే, ఫైనల్లీ మా బీర పంట అనేది మీకైతే కనిపించింది అనుకుంటా. అండ్ ఈ పంట ఏ విధంగా అనిపించింది, ఈ సెటప్ అనేది ఏ విధంగా ఉంది, ఈ కర్రలతో మేము ఏ విధంగా చేసింది, మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఒక్కసారిగా ఫైనల్లీ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే అనమాట. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద సబ్స్క్రైబ్ పెట్టుకుంటే దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే కదా, ఏమాత్రం స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్.